మీరు నమ్మినా నమ్మకపోయినా మిథున రాశి వారికి ఏప్రిల్ 27వ తేదీ అమావాస్య తర్వాత జరగబోయేది ఇదే. ఒక స్త్రీ మీ జీవితాన్ని మార్చబోతోంది. అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఏప్రిల్ 27వ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య తర్వాత వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు. అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం. చాలా హాస్పిటల్స్ తిరిగాం, కానీ పిల్లలు పుట్టలేదు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం. ఇదిగో ఈరోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము. మా కుటుంబం అంతా గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం. పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది. వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునండి, ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే. ఆయన్ని ఒకసారి కలిశానంతే. నేనెంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది. జ్యోతిష్యాలయం అత్తాకొడళ్ల సమస్యలు, పీడకలు వస్తున్నా, కనుదృష్టి ప్రభావం, చేతబడి, చిల్లంగి, బాణామతి, మిత్రులు శత్రులుగా మారడం, ధనం నిలకడలేకపోవడం, మానసిక సమస్యలు, మనకు కావలసిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు, భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి, స్త్రీ పురుష వశీకరణం, ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా? గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి మీరు చూస్తారు. 27వ తేదీ అమావాస్య మొదలుకొని మీ జీవితం అయితే ఊహించని రీతిలో మారబోతుందండి. ఆ మార్పులన్నిటికీ కూడా మీ జీవితంలో ఒక స్త్రీ అనేది కారణమవుతుంది. ఆ స్త్రీ కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా ఊహించని రీతిలో మారుతుంది. మీకు అన్నీ కూడా శుభప్రదమైన ఫలితాలే అధికంగా ఉంటాయండి. ఆ స్త్రీ ఎవరైనా సరే కావచ్చు. మీ తల్లిగా అయినా సరే, మీ సోదరిగా అయినా సరే, మీ ధర్మపత్నిగానైనా సరే, మీ స్నేహితురాలుగానైనా సరే ఒక స్త్రీ పరిచయం అయితే మీ జీవితంలో జరగబోతుంది. ఆ స్త్రీ కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారుతుంది. ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ముఖ్యమైన విషయాలలో అశ్రద్ధ అనేది అసలు వహించవద్దండి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో చాలా మంచి సంబంధాలు అనేవి ఏర్పడతాయి. అర్ధ నక్షత్ర జాతకులకు ఈ సమయం ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన సమయం. పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా ముఖ్యమైన పనులు అనేవి ప్రారంభించడం కూడా ఈ సమయంలో చాలా మంచిది. శ్రీ వెంకటేశ్వర స్వామిని ధ్యానించడం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుంది. ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. లక్ష్యాలను చేరుకోవడానికి ఈ కాలం మీకు ఎంతగానో సహకరిస్తుంది. ఆత్మవిశ్వాసం కూడా మెండుగా ఉంటుంది. పరిపూర్ణ మనస్సుతో ఆలోచించండి. మనసు పెట్టి పని చేయండి. శీఘ్రంగా శుభం జరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత అనేది కూడా ఉంటుంది. మీరు చేసే పనులను అందరూ కూడా పూర్తిగా మెచ్చుకుంటారు. తగినంత గుర్తింపు, ప్రశంసలు కూడా మీకు లభిస్తాయి. సంతృప్తికరమైన ఫలితాలను సాధించడానికి ఇది ఒక మంచి సమయంగా కనబడుతోంది. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగండి. చిన్న చిన్న ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమిస్తూ శాంతంగా వ్యవహరించండి. వ్యాపారంలో సమయానుకూలంగా ప్రవర్తించాలి. పట్టు విడుపు అనేది చాలా అవసరం. ఎవరితోనూ కూడా విభేదాలకు దిగరాదు. కొందరు కావాలని ఒత్తిడికి గురి చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి సమస్యలను పరిష్కరించండి. ఆర్థిక విషయాల్లో శ్రద్ధ పెంచాలి. పనులను మధ్యలో ఆపవద్దు. ఆశయం నెరవేరే వరకు కూడా మీ కృషిని కొనసాగిస్తే మేలు. శక్తినిచ్చే వార్త అనేది వింటారు. వారాంతంలో మీకు అంతా కూడా శుభం అనేది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఈశ్వర ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా మీరు ఊహించని రీతిలో మీ జీవితం అనేది మారబోతుంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా సరే మీకు విజయం అనేది మీరు చూస్తారు. మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలతే అధికంగా ఉంటుంది. మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితమే మీకు లభిస్తుంది. ఊహించని మార్పులు అయితే మీ జీవితంలో కనబడతాయండి. మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు మీకు అంతా కూడా మేలే జరుగుతుంది.
ఈ రాశి వారికి ఈ ఏడాది శని అనుగ్రహం కారణంగా అనేక ప్రయోజనాలు అనేవి ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆదాయం తదితర విషయాల్లో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఉద్యోగంలో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపార పరంగా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు కాబట్టి జాగ్రత్త అనేది చాలా అవసరం. ఆదాయం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా ధనం లభించే అవకాశాలు అయితే ఉంటాయి. శని ప్రభావంతో శనీశ్వరుని ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అనేకమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. గురుగ్రహ ప్రభావం ఈ కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు. వ్యతిరేక ఫలితాలు కలగకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందులకు కలిగించే పనులు అయితే చేయకూడదు. శుభ కార్యాల గురించి చూసుకున్నట్లయితే శుభ కార్యక్రమాలకు ఇది గొప్ప సమయంగా మనం చెప్పవచ్చు. శుభకార్యాల మూలకంగా మీకు ధన వ్యయం అధికంగా ఉండవచ్చు కనుక ఆచితూచి అడుగేయాలి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిథున రాశికి సంబంధించినటువంటి వారికి అసలు గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా మంచివారనే చెప్పాలి. ముఖ్యంగా మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించని యువ కళ కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపించారు. వీరు పొడవైన నిటారైన దేహాన్ని, ఆజానుబాహుతత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ కూడా తలలో లానుకులాగా వీరు వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. వీరు ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు. బ్రతికినిచ్చే తత్వం వీరు కలిగి ఉంటారు. తమ వృత్తి వ్యాపారాలు కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాలు కలిగిన వృత్తి వ్యాపారాలు చేసే నైపుణ్యత వీరికి సొంతం. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.